హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆంగ్ల సంహిత యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో మనం సింపుల్ పాస్ట్ టెన్స్ లేదా పాస్ట్ సింపుల్ టెన్స్కి సంబంధించి కొన్ని ప్రశ్నల్ని ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకుందాం. ఈ ప్రశ్నలను సాల్వ్ చేయడం వలన మొత్తం 20 ప్రశ్నలు మనకి సింపుల్ పాస్ట్ టెన్స్ని ఎగ్జామ్లో ఇచ్చేటప్పుడు సులభంగా అర్థం చేసుకొని మనం ఆన్సర్ చేయడం, సరైన మార్కులు పొందడం అనేది జరుగుతుంది. లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ వన్, షీ వాచ్ అ మూవీ లాస్ట్ నైట్. Now we have to change this watch verb into the right form. సింపుల్ పాస్ట్ అంటే మనం ఎప్పుడు కూడా V2 సెకండ్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ వాడతాం. కాబట్టి ఇక్కడ షీ వాచ్డ్ అ మూవీ లాస్ట్ నైట్. మనకి సింపుల్ పాస్ట్ టెన్స్ ఎక్కడ ఉపయోగిస్తాం కూడా తెలిసి ఉండాలి. సింపుల్ పాస్ట్ అనేది క్లియర్గా జరిగిపోయిన విషయాలకి మనం సింపుల్ పాస్ట్ టెన్స్ వాడుతాం. సో ఇక్కడ ఈ మూవీ చూడడం అనేది ఆల్రెడీ జరిగిపోయింది కాబట్టి టైం కూడా మెన్షన్ చేస్తారు సింపుల్ పాస్ట్ టెన్స్లో, లేదా సెంటెన్స్ బట్టి మనకి టైం అర్థమైపోతూ ఉంటుంది. షీ వాచ్డ్ అనేది కరెక్ట్ ఆన్సర్. దే డాష్ నాట్ గో టు ద పార్క్ ఎస్టర్డే. అగైన్ టైం మెన్షన్ చేశారు సింపుల్ పాస్ట్ టెన్స్. నాట్ గో, ఇక్కడ మనకి ప్రాబ్లం దే నాట్ వెంట్ అని మనం రాస్తే తప్పు అవుతుంది. ఎప్పుడైతే నెగిటివ్ వస్తుందో, నెగేషన్ వస్తుందో, అప్పుడు మనము హెల్పింగ్ వర్బ్ అనేది వాడుకోవాలి. హెల్పింగ్ వర్బ్ డూ ఆర్ డిడ్. సింపుల్ పాస్ట్ టెన్స్ కాబట్టి మనం డిఐడి డిడ్ వాడాల్సి ఉంటుంది. కాబట్టి దీని ఆన్సర్ దే డిడింట్ ఆర్ దే డిడ్ నాట్ గో టు ద పార్క్ ఎస్టర్డే. డిడ్ యూ డాష్ దట్ బుక్ లాస్ట్ వీకెండ్. నవ్వు ఇక్కడ మనం ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నాం సెకండ్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ వాడాలని. ఇక్కడైతే డిడ్ యూ రీడ్, మనం సెకండ్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ వాడకూడదు. అయితే ఇక్కడ రీడ్ అనేటువంటి వర్బ్కి రీడ్, రెడ్, రెడ్ అది సేమ్ స్పెల్లింగ్ కాబట్టి మనకి ఎగ్జామ్లో తేడా తెలియకపోయినప్పటికీ ఇక్కడ మనం గమనించాల్సింది డిడ్ ఉండేటప్పుడు, ఆల్రెడీ హెల్పింగ్ వర్బ్ డూ ఆర్ డిడ్ ఉండేటప్పుడు మనం సెకండ్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ మళ్ళీ వాడడం. ఓన్లీ V1 డూ ప్లస్ డిడ్ పక్కన V1 మాత్రమే వస్తుంది. కాబట్టి డిడ్ యూ రీడ్ దట్ బుక్ లాస్ట్ వీకెండ్. హీ డాష్ సాకర్ లాస్ట్ సాటర్డే. హీ ప్లేడ్ సాకర్ లాస్ట్ సాటర్డే. మనం ఇందాకే చెప్పుకున్నట్టుగా సింపుల్ పాస్ట్ టెన్స్ ఈ సెంటెన్సెస్లో క్లియర్గా టైం ఫ్రేజ్ అనేది మెన్షన్ చేస్తూ ఉంటారు. ఐ డాష్ విజిట్ మై గ్రాండ్ పేరెంట్స్ 2 days ago. మళ్ళీ చూడండి, టైం ఫ్రేజ్ అనేది మనకి మెన్షన్ చేయడం జరిగింది 2 days ago. అదే స్పోకెన్ ఇంగ్లీష్లో అయితే టైం ఫ్రేజ్ మెన్షన్ చేయనప్పటికీ మనం మాట్లాడుతున్న సందర్భం బట్టి 1 week ago అని 2 days ago అని మనకి అర్థమవుతుంది. క్లియర్ కట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది సింపుల్ పాస్ట్ టెన్స్ వాడుతున్నామంటే టైం అనేది మెన్షన్ చేస్తూ ఉంటారు. అలాగే ఒకే సెంటెన్స్లో ఒక పని తర్వాత ఇంకో పని జరిగిందని చెప్పిన సందర్భంలోనే మాత్రమే మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడతాం. కాబట్టి పాస్ట్ పర్ఫెక్ట్ కూడా మామూలుగా ఒకే సెంటెన్స్ ఉన్నప్పుడు రాదు. కాబట్టి ఈజీగా మనకి సింపుల్ పాస్ట్ టెన్స్ని ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇందాక అనుకున్నట్టుగా మనము సెకండ్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ వాడాలి. కాబట్టి ఐ విజిటెడ్ మై గ్రాండ్ పేరెంట్స్ 2 days ago. We dash have a picnic in the park last Sunday. Again time phrase మెన్షన్ చేయడం జరిగింది. We haveకి సెకండ్ ఫార్మ్ had కాబట్టి we had a picnic. Dash they eat ice cream at the party. చూడండి, మనకి ఈ సెంటెన్స్ ఎండింగ్లో క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి ఇది క్వశ్చన్. నెగేషన్లో మనము V2 వెబ్ ముందర మనం డూ కానీ డిడ్ కానీ హెల్పింగ్ వాడతాం. అలాగే క్వశ్చన్ ఫ్రేమ్ చేసేటప్పుడు కూడా మనం డైరెక్ట్గా అడగలేం. మనకి హెల్పింగ్ వర్బ్ ఉంటేనే మనం క్వశ్చన్ అడగగలుగుతాం. కాబట్టి పాస్ట్ టెన్స్ కాబట్టి మనం డిడ్ వాడుకోవాలి. సో డిడ్ దే ఈట్ ఐస్ క్రీమ్ ఎట్ ద పార్టీ. డిడ్ వాడిన తర్వాత మనం మళ్ళీ 88 అనే సెకండ్ ఫామ్ వాడకూడదు. కాబట్టి డిడ్ దే ఈట్ ఐస్ క్రీమ్ ఎట్ ద పార్టీ. 8th సెంటెన్స్, డాష్ షీ డాష్ డ్యాన్స్ ఎట్ ద కాన్సర్ట్. 2 fill in the blanks వచ్చాయి, చివరిలో క్వశ్చన్ మార్క్ ఉంది. అంటే ఇది మనకి క్వశ్చన్ కాబట్టి అగైన్ మనం హెల్పింగ్ వర్బ్ అనేది వాడుకోవాలి. ఇందాక చెప్పుకున్నట్టుగా డిడ్ షీ, డిడ్ వచ్చింది కాబట్టి మనం ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ మాత్రమే వాడాలి, అది సింపుల్ పాస్ట్ టెన్స్ అయినా కానీ. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పండి దీని ఆన్సర్.
ఎస్, మీరు అనుకున్నదే. డిడ్ షీ డాన్స్ ఎట్ ద కాన్సర్ట్. షీ డాష్ నాట్ లైక్ ద ఫుడ్ ఎట్ ద రెస్టారెంట్. నెగేషన్, నాట్ వచ్చినప్పుడు మనము ఖచ్చితంగా హెల్పింగ్ వర్బ్ వాడుకోవాలి. షీ నాట్ లైక్డ్ అంటే తప్పు అవుతుంది కాబట్టి షీ డిడింట్ లైక్ ద ఫుడ్ ఎట్ ద రెస్టారెంట్. వీ డాష్ ఇన్ ద పూల్ లాస్ట్ సమ్మర్. ఇది చాలా సింపుల్ సెంటెన్స్, క్వశ్చన్ ఏం కాదు, నెగిటివ్ కూడా లేదు కాబట్టి వీ స్వామ్ ఇన్ ద పూల్ లాస్ట్ సమ్మర్. టైం ఫ్రేజ్ మెన్షన్ చేయడం జరిగింది. హీ డాష్ నాట్ స్టడీ ఫర్ ద టెస్ట్. ఇందాక అనుకున్నట్టుగా నాట్ వచ్చింది, నెగిటివ్గా వచ్చింది కాబట్టి ఏం చేయాలి మనం? ఎస్, డిడ్ నాట్ స్టడీ. డిడ్ యూ క్వశ్చన్ కాబట్టి వాళ్ళే మనకి డిడ్ ఇవ్వడం జరిగింది హెల్పింగ్ వర్బ్ కాబట్టి ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతాం మనం ఎగ్జామ్లో. డిడ్ యూ మీట్ సెకండ్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ వస్తుందా, మెట్ అని కానీ పెట్టామంటే మన మార్క్ పోతుంది. డిడ్ యూ మీట్ యువర్ ఫ్రెండ్ ఎస్టర్డే? రైట్. లెట్స్ గో టు ద 13th question. Dash you dash play the guitar in the band. చివరిలో క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి ఇది ఖచ్చితంగా క్వశ్చన్ కాబట్టి హెల్పింగ్ వర్బ్ డిడ్తో స్టార్ట్ చేయాలి. క్వశ్చన్, డిడ్ యూ ప్లే ద గిటార్ ఇన్ ద బ్యాండ్? రైట్. దే డాష్ ద మ్యూజియం లాస్ట్ మంత్. సింపుల్ పాస్ట్, సింపుల్ సెంటెన్స్, మనకి టైం ఫ్రేజ్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. లాస్ట్ మంత్ అంటే ఖచ్చితంగా సింపుల్ పాస్ట్ వస్తుంది. సింపుల్ పాస్ట్లో మనం వాడాల్సింది సెకండ్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ కాబట్టి దే విజిటెడ్ ది మ్యూజియం లాస్ట్ మంత్. షీ డాష్ నాట్ టేక్ ద బస్ టు స్కూల్. నెగిటివ్ వచ్చింది కాబట్టి మనం ఏం చేయాలి? హెల్పింగ్ వర్బ్ వాడుకోవాలి. దట్ ఈజ్ షీ డిడ్ నాట్ టేక్ ద బస్ టు స్కూల్. కాంట్రాక్షన్ వాడి మనం డిడింట్ అని రాస్తాం. వీ డాష్ ఇన్ ద పార్క్ దిస్ మార్నింగ్. ఇక్కడ చూడండి, ఇవాళ రోజైనా టైం క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది దిస్ మార్నింగ్ అని, అంటే ఆల్రెడీ జరిగిపోయింది, గతించుకుపోయింది కాబట్టి సింపుల్ పాస్ట్ టెన్స్ మనం వాడతాం. వీ వాక్డ్ ఇన్ ద పార్క్ దిస్ మార్నింగ్. డాష్ హీ డాష్ సింగ్ ఏ సాంగ్ ఎట్ ద టాలెంట్ షో. క్వశ్చన్ కాబట్టి డిడ్ హీ సింగ్ ఏ సాంగ్ ఎట్ ద టాలెంట్ షో. హీ పక్కన సాంగ్ రాదు ఎందుకంటే మనము సెంటెన్స్ హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ చేసాం. హెల్పింగ్ వర్బ్ పక్కన ఎప్పుడు కూడా V1 మాత్రమే వస్తుంది. సిమిలర్లీ ఇది కూడా క్వశ్చన్, యూ కెన్ ఆన్సర్ ఇట్, ట్రై టు ఆన్సర్ ఇట్. You can type in the comment box also, or you can write on a paper and check your answer. Guess that. Yes, your guess is right. Did they have a great time yesterday? ఇక్కడ కూడా V1 వాడాలి, హ్యాడ్ వాడకూడదు కాబట్టి డిడ్ దే హ్యావ్ ఎ గ్రేట్ టైమ్ ఎస్టర్డే. కాబట్టి మనం డైరెక్ట్గా ఐ నాట్ బాట్ అని రాయకూడదు, ముందు హెల్పింగ్ వర్బ్ వాడాలి. కాబట్టి ఐ డిడింట్ బై ఎనీ న్యూ క్లాత్స్ లాస్ట్ వీకెండ్. రైట్. డిడ్ యూ ఆల్రెడీ ఇది క్వశ్చన్ బట్ ఆల్రెడీ డిడ్ వాళ్ళే రాసేసారు కాబట్టి మనకి చాలా ఈజీ. డిడ్ పక్కన ఇప్పుడు V1 వస్తుంది కాబట్టి డైరెక్ట్గా బ్లైండ్గా కళ్ళు మూసుకొని మనం V1 పెట్టచ్చు. డిడ్ యూ సీ ద ఫైర్ వర్క్స్ లాస్ట్ నైట్? దీపావళి జరిగింది కదా, డిడ్ యూ సీ ద ఫైర్ వర్క్స్ లాస్ట్ నైట్? థ్యాంక్స్ ఫ్రెండ్స్ for patiently watching my video. Please like, share and subscribe Aangla Samhita and encourage this channel. If you have any doubts, please type in the comment box. Have a nice time, keep learning English and be a champion.